అందరికీ నమస్తే. ఉస్తాద్ భగత్ సింగ్ మళ్ళీ వచ్చి దురంధర్కి ఈ యొక్క 2 సినిమాలకి పోటీ అనేది పడుతుందన్నమాట. కలెక్షన్ల పరంగా భయంకరంగా. ఓకేనా, అటు ఇటు కాదండి, నార్మల్గా పడట్లేదు. మెయిన్ విషయం ఏంటంటే, సో మన రాజమౌళి గారు, నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను అనమాట, రివ్యూ ఇవ్వడం అనేది జరిగింది. ఏ మూవీకి? దురంధర్ మూవీకి. అంటే ఒక రణ్వీర్ సింగ్ ని ఆ దురంధర్ మూవీ తీసిన డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో, సో అతన్నే అనమాట మన రాజమౌళి గారే డైరెక్ట్గా సో పొగడడం అనేది జరిగింది. ఆ యొక్క ట్విట్టర్లో ట్వీట్ చేశాడండి. ఆ ట్వీట్ని కూడా నేను మీకు స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. సో ఆ ట్వీట్లో ఏముందో కూడా చదివి వినిపిస్తాను అనమాట మీకు. ఓకేనా, సో ఒక్క ముక్కలో చెప్పేస్తాను. రణ్వీర్ సింగ్ యాక్టింగ్ అనేది భలే ఉందని చెప్పాడు. మళ్ళీ ఇంకోటి వచ్చి, సో ఆ యొక్క డైరెక్షన్ ఏదైతే ఉందో అది బాగుందని చెప్పాడు అనమాట. సో 2025, 2026లో ది బెస్ట్ మూవీ అని కూడా చెప్పాడు అనమాట. అంతకు మించి ఇంకా ఏ మూవీ రాలేదు. సో ఇక చూసుకున్నట్లయితే రణ్వీర్ సింగ్ యాక్టింగ్ ఏదైతే ఉందో దానికి మెయిన్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చారనమాట మన రాజమౌళి గారు. ఇంకో పాయింట్ ఏంటంటే, ఆ యొక్క దురంధర్ ది రివెంజ్ పార్ట్ 2లో ఇప్పుడు ఆడుతున్న సినిమాలో లాస్ట్లో ఎమోషనల్గా ఒక సీన్ అనేది ఉంటుంది. అది హార్ట్ టచ్ అండి. నిజంగా అది మటుకు ఒప్పుకుంటా, హార్ట్ టచ్ అనమాట. అది కంపల్సరీ. ఎందుకంటే సో అది ఆ రేంజ్లో ఉందన్నమాట. ప్రతి ఒక్క పిల్లవాడికి కానీ, పెద్దవాడికి కానీ, చిన్నపిల్లకి కానీ, పెద్ద లేడీస్ కానీ ఎవరైతే ఉంటారో, నాకు మాటలు రావట్లేదు చెప్పాలంటే. ఓకేనా, సో హార్ట్ టచ్ మూమెంట్ అనమాట అది. ఓకేనా, సో కొన్ని సంవత్సరాల తర్వాత రణ్వీర్ సింగ్ ఇంకా లేడు, వాళ్ళ కుటుంబంలో లేడు. వాళ్ళ అమ్మ కానీ, వాళ్ళ అక్క కానీ, వాళ్ళ చెల్లి కానీ, వాళ్ళ అన్న కానీ ఎవరైతే ఉంటారో, నలుగురు ఫ్యామిలీ. సో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం, ఇంకా మన తమ్ముడు ఎవరైతే ఉన్నారో రణ్వీర్ సింగ్, సో అతను లేడు, చనిపోయాడు అనుకుంటారు వాళ్ళు. చాలా రోజుల తర్వాత రణ్వీర్ సింగ్ అక్కడికి వస్తాడు. ఆ యొక్క చిన్న మూమెంట్ ఏదైతే ఉందో అది మన రాజమౌళి గారికి బాగా నచ్చిందంట. సో దాన్ని చూసి మన రాజమౌళి గారు ట్వీట్ అనేది చేయడం అనేది జరిగింది. ఓకేనా, ఆ విషయం తెలుసా మీకు? రాజమౌళి గారే కాదు, ప్రతి ఒక్క హీరో ఎవరైతే ఉన్నారో, మన ఆర్జీవి కానీ, మహేష్ బాబు గారు కానీ, రిషబ్ శెట్టి కానీ, ఓకేనా, సో పెద్ద హీరోలు ఆ యొక్క స్టోరీకి చూసి ఫిదా అయిపోయారనమాట. అసలు మాటలు రావట్లేదు. ఆ విషయం మీకు తెలుసా? చాలా మంది మా హీరో ఇది, మా హీరో అది, మా హీరో ఇలాగే ఉంటే బాగుంటుంది, మా హీరో అలా చేస్తేనే బాగుంటుంది, మా హీరో ఇలాంటి కంటెంట్లే చేస్తే బాగుంటుంది, మేము అలాంటి కంటెంట్లే చూస్తాము, ఇంకేది చూడము, మా హీరో ఇలా అంటే చాలు, మా హీరో అలా లేపితే చాలు. ఏందా బిల్డప్? నాకు అర్థం కాదు. తీస్తే ఇలాంటి కంటెంట్ తీయండి రా నాయనా బాబు. అందరూ మెచ్చుకుంటారు బ్రో. సో ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ వచ్చి ఆల్రెడీ సోషల్ మీడియా నివేదికల ప్రకారంగానే చెప్తున్నానండి. సో నేనేమి ఇక్కడ ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు అనమాట. ఎవరు బాధపడకూడదు. ఓకేనా, ఎవరి మనోభావాలు కూడా బాధపడకూడదు అనమాట. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి ఉస్తాద్ భగత్ సింగ్, సో డే 1 వచ్చి 45 కోట్లు అని చెప్పి ఒకరు చెప్తున్నారనమాట. ఓకేనా, 35 కోట్లు అని చెప్పి ఇంకొకరు చెప్తున్నారనమాట. ఇంకొకరు ఏం మాట్లాడుతున్నారంటే, ఈ యొక్క దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్ వల్ల ఈ యొక్క మూవీ అనేది వెనకబడిపోయింది అని చెప్పి చెప్తున్నారనమాట. ఓకేనా, దురంధర్ ది రివెంజ్ ఎంత కలెక్షన్ చేసిందో తెలుసా? వరల్డ్ వైడ్గా చదివి కూడా వినిపిస్తా మీకు, స్టేట్ల వైజ్గా, సో లాంగ్వేజ్ల పరంగా. ఓకేనా, 550 కోట్లు వసూలు చేసింది. ఓన్లీ హిందీ బెల్ట్లో 100 కోట్లు చేసింది ప్రీమియర్ షోల ద్వారా. ఆ విషయం ఎవరికైనా తెలుసా? సో ఈ యొక్క మూవీ వచ్చి తెలుగులో వేస్తారని చెప్పి తెలుగులో వేయకుండా హిందీలో వేశారు. మనీ అనేది, సో సారీ అండి, సో చెప్తా. ఈ యొక్క ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ వచ్చి 45 కోట్లు వసూలు చేసిందని చెప్పి తెలుస్తుందన్నమాట, కొన్ని నివేదికల పరంగా, సోషల్ మీడియా ఆధారంగా. ఓకే, సో వీళ్ళు ఎటువంటి అఫీషియల్ పోస్ట్ అయితే వదలలేదన్నమాట. సో మరి ఎందుకు వదలలేదు? మరి నామాషగా వదలలేదు. కలెక్షన్ అనేది తక్కువ వస్తే ఇంత చిన్న అమౌంట్ వదిలితే పరుగు పోద్దే మరి నేను చెప్పి వదలలేదు, ఏంటో తెలియట్లేదు అనమాట. మేబీ ఇప్పటికే వదిలేసి ఉండాల్సింది అసలు ఫస్ట్ పోస్టర్ అనేది. ఓకేనా, సో ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉస్తాద్ భగత్ సింగ్లో మన పవన్ కళ్యాణ్ గారి సినిమా రెండో రోజు ఆడి, మూడో రోజు ఆడి, 4వ రోజు కూడా ఆడేసి మొత్తం కలిపి ఎప్పటికీ 80 కోట్ల, అంటే 100 కోట్లు పైనే వరల్డ్ వైడ్ గ్రాస్ అనేది దాటలేదని చెప్పి కొన్ని నివేదికల ప్రకారంగా, కొన్ని రిపోర్ట్ల ప్రకారంగా
సో కొన్ని వెబ్సైట్ల పరంగా తెలుస్తుందన్నమాట. ఓకేనా. ఇక చూసుకున్నట్లయితే ఎవరెవరో నేను ముందే చెప్తున్నానండి, వీళ్ళు అఫీషియల్ పోస్టర్ అయితే వదలలేదన్నమాట. వాళ్ళు అఫీషియల్ పోస్టర్ వదిలేదాకా ఏది డిక్లేర్ చేసి మాట్లాడకూడదు. ఓకేనా. సో కొంతమంది ఉన్నారనమాట, 150 కోట్లు చెప్తున్నారు, 100 కోట్లు చెప్తున్నారు, ఇంకొంతమంది అయితే 200 కోట్లు చెప్తున్నారు, ఇంకొంతమంది అయితే 300 కోట్లు చెప్తున్నారు అనమాట. ఎక్కడ వచ్చిందిరా బాబు నాయనా, ఎక్కడ వచ్చింది అంత కలెక్షను? ఒక్కసారి మీ చేతిలో ఫోన్ ఏముంది కదా, మీ ఫోన్ ఉంది కదా, ఒకసారి అడగండి, గూగుల్లోకి వెళ్ళి అడగండి, లేదా ChatGPT అని అడగండి, లేదా కొన్ని వెబ్సైట్లను అడగండి. ఎక్కడ చూపిస్తుంది? నాకు అర్థం కావట్లేదు. ఎక్కడ చూపిస్తుంది అని నేను అడుగుతున్నా. ఎక్కడ చూపిస్తే నాకు చెప్పండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. నువ్వు చెప్పేది అబద్ధం బ్రో అని చెప్పి కామెంట్ చేయండి ఖచ్చితంగా. నేను చూస్తా. సరే ఓ తప్పు నాదే అని చెప్పి ఒప్పుకుంటాను. నేను ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని తప్పుగా అనేది నేను మాట్లాడలేదండి. సో పవన్ కళ్యాణ్ గారు అది నెక్స్ట్ వే, ఆయన హీరో. మూవీకి పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు సంబంధమే లేదు. డైరెక్టర్ హరిశంకర్ గారికి మూవీకి ఎటువంటి సంబంధమే లేదు. ఇప్పుడు ప్రొడ్యూసర్కి సంబంధం, ఎందుకంటే ఆయన తీసుకున్నాడు, అందరికి డిస్ట్రిబ్యూటర్ చేశాడు అనమాట. ఇప్పుడు కలెక్షన్ అనేది ఎంత వస్తుంది? ఇప్పుడు 150 కోట్లు ఆ యొక్క ప్రొడక్షన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ యొక్క సెట్స్ కానీ, ఆ యొక్క కాస్ట్యూమ్ డిజైన్ కానీ, హీరోయిన్ ఇద్దరు హీరోయిన్లు పెట్టారు, ఆ యొక్క రెమ్యునరేషన్ కానీ, సో పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన రెమ్యునరేషన్ కానీ అంతా పోంగా 150 కోట్లు అని చెప్పి చెప్తున్నారనమాట. అది కూడా నిజమో అబద్ధం మనకైతే తెలీదు. వాళ్ళు ఎటువంటి పోస్టర్ అనేది రివీల్ చేసి డిక్లేర్ అయితే చేయలేదన్నమాట, ఎక్కడా వినలేదన్నమాట నేను 150 కోట్లు అని. కొన్ని నివేదికల ప్రకారంగా చెప్తున్నారు. దాన్ని పట్టుకొని 150 కోట్లు చూపించింది అని చెప్పి చూపిస్తున్నారనమాట, చెప్తున్నారనమాట. అది కూడా నమ్మాలా వద్దా అని కూడా తెలియట్లేదు అనమాట. ఓకేనా. సో ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి ఫస్ట్ రోజు 45 కోట్లు, సెకండ్ రోజు 52 కోట్లు, మూడో రోజు 60 కోట్లు, నాలుగో రోజు 70 కోట్లు, ఇప్పుడు 5వ రోజు జరుగుతుంది. సో 4వ రోజుకి 80 కోట్లు అని చెప్పి చెప్తున్నారు కొన్ని నివేదికల ప్రకారంగా. ఓకేనా. 100 కోట్లు ఇంకా దాటలేదు. ఈ యొక్క 5వ రోజు ఏమన్నా దాటుతుందా అని చెప్పి చూడాలి. 5వ రోజు ఏమన్నా దాటుతుందా అని చెప్పి చూడాలన్నమాట. తెలుగులో వచ్చి ఓన్లీ మన తెలుగు, తెలుగు, తెలంగాణ ఈ యొక్క 2 తెలుగు రాష్ట్రాల్లో, సో నైజాం ఏరియాలలో కొన్ని చోట్లలో ఎక్కువ కలెక్షన్స్ అనేటివి రాబడుతుంది. మిగతా ఏరియాలలో చూసుకున్నట్లయితే లక్షల్లో ఉంది, ఇక్కడ చూసుకున్నట్లయితే కోట్లల్లో ఉందన్నమాట ఈ 2 తెలుగు రాష్ట్రాలలో. ఓకేనా. సో అటు తమిళ సైడ్ కానీ ఏదో 1 కోటో 50 లక్షలు 60 లక్షలు ఉందన్నమాట. ఇక చూసుకున్నట్లయితే మలయాళం సైడు 2 లక్షలు 3 లక్షలు ఉందన్నమాట. మరి ఘోరం అసలు అది. ఇక చూసుకున్నట్లయితే కర్ణాటక సైడ్ వచ్చి 5 లక్షలు 6 లక్షలు ఉందన్నమాట. సో ఓకే, పర్వాలేదు, అటు సైడ్ ఇటు సైడు. ఓకేనా. ఇంకా మన 2 తెలుగు రాష్ట్రాలలో ఈ యొక్క మూవీ ఎక్కువ కలెక్షన్ అనేది చేసింది. దురంధర్ కూడా ఎక్కువ కలెక్షన్ అనేది చేసింది. ఇక హిందీ బెల్ట్లో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చి చాలా ఘోరం అనమాట. సో ఆ సంస్థ అనేది పెద్ద సంస్థ కాబట్టి ఉరామారికి రావచ్చు, అటు ఇటు కలిపి. దురంధర్కి అయితే నెక్స్ట్ లెవెల్లో వెళ్ళిపోయి ఉంది. నెక్స్ట్ లెవెల్లో ఫస్ట్ డేనే 235 245 అని చెప్పి చెప్తున్నారు. మీరు చూసే ఉంటారు, వినే ఉంటారు, చూసుంటారు కొన్ని సోషల్ మీడియా ఆధారంగా. కానీ నేను డిక్లేర్ చేయను, ఎందుకంటే వాళ్ళు అఫీషియల్ పోస్టర్ వదలాలి, అప్పుడు డిక్లేర్ చేయాలి ఎంత వచ్చింది అని చెప్పి. ఆ యొక్క పోస్టర్ చూపించి నేను చెప్తాను అనమాట. అప్పుడు దాకా ఇది ఒక రూమర్గానే తీసుకుందామండి. ఓకేనా. సో నేను చెప్పిన కలెక్షన్స్ ఇవి కొన్ని నివేదికల ప్రకారంగా ఉన్నాయి. ఓకేనా. సో ఇది ఎటువంటి అఫీషియల్గా ప్రమోషన్ వదిలినట్టువైతే కాదనమాట. ఇక చూసుకున్నట్లయితే రాజమౌళి గారి ట్వీట్ అండి. రాజమౌళి గారు ఏం మాట్లాడారు? ఓకేనా. ఆ ట్వీట్ అనేది కూడా మీకు చూపిస్తా. ఓకేనా. సో చూసుకున్నట్లయితే ఆ యొక్క ట్వీట్ అనేది ఎలా ఉంది, ఆ ట్వీట్లో ఏముంది? ఓకేనా. దురంధర్ పార్ట్ 1 చాలా నచ్చింది, కానీ ది రివెంజ్ పరిణామంలోనే ఆత్మలోను, ఓకేనా, అసలు చిత్రాన్ని మించిపోయింది. ఆత్మ విశ్వాసంలోనూ అసలు చిత్రాన్ని మించిపోయింది. అంటే ప్రతి ఒక్కరికి హార్ట్ టచ్ అనేది అవుతుంది అనమాట. రచన, నటులు, ఎంపిక, సాంకేతిక నిపుణులు, సంగీతం, ప్రపంచ రూపకల్పన మరియు దర్శకత్వం అన్ని దోష రహితం ఉన్నాయి. కానీ ఇందులోని భావోద్వేగ తీవ్రతే ఈ చిత్రానికి అసలైన ఆధారాన్ని ఇచ్చింది. అంటే ఏంటో నాకు కూడా తెలియదు. సో రాజమౌళి గారు ట్వీట్ అనేది చేశాడంట. భావోద్వేగాలతో నిండిన నిజమైన ఉత్కంఠపు సృష్టించేలా కథల మలుపులను అద్భుతంగా అల్లాడించింది. మీరు అదరగొట్టారు. 4 గంటలు నిడివి ఉన్న సినిమాను తీసి విడుదల చేసి కూడా
సో ప్రతి ఒక్క ఆడియన్ని సీట్లకి అతుక్కుపోయేటట్టు ఎవరికి బోరు కొట్టకుండా సినిమాని కంటిన్యూస్గా అలాగే లాక్కొని వచ్చారు. మీకు అసలు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాడంట రాజమౌళి గారు. అదే ట్వీట్లో అదే ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్ కూడా అసలు ఏ సినిమాకి చెప్పడు రాజమౌళి గారు. సామాన్యంగా ఏ సినిమాకి చెప్పడు. ఏదో మన తెలుగు సినిమాలో మన తెలుగులో ఉన్నాడు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. అలాంటిది హిందీ బెల్ట్లో ఎటువంటి సంబంధం లేకుండా మన రాజమౌళి గారు ట్వీట్ చేశాడంటే అది అసలు చాలా గొప్ప విషయం. అసలు అద్భుతమైన నటన మిత్రమా. షెడ్లో సోదరితో ఉన్న సన్నివేశాలు మాస్టర్ క్లాస్. ఆ ప్రారంభం నుండి గుండెను పిండేసే క్లైమాక్స్ వరకు మీరు ఓకే నిరాశపరుస్తుంది. ఆ యొక్క లాస్ట్ సీన్ గురించి చెప్పాడండి, నెక్స్ట్ లెవెల్లో ఉందంట. సో యాక్షన్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయన్నమాట. సో రణ్బీర్ సింగ్ గారి యాక్టింగ్ అయితే మామూలుగా లేదంట. సో ఆ యొక్క విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఏదైతే ఉంటుందో డైరెక్టర్ గారు డైరెక్షన్ తీశాడు కదండి. సో ఎడిటింగ్ కూడా అది ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. చూడంగానే నమ్మాలి అని అనిపిస్తుంది అనమాట. ఓకేనా. సో ఏదైనా సరే కంటెంట్ పరంగా కానీ ఏదైనా సరే ఎనీథింగ్ అండి, ఎనీథింగ్ సూపర్గా ఉందని చెప్పాడు అనమాట. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి 550 కోట్లు అయితే వసూలైతే చేసింది దురంధర్ పార్ట్ 2. ఓకేనా. ప్రపంచవ్యాప్తంగా 4-5 రోజుల్లో 550 కోట్లు వరల్డ్ గ్రాస్ అయితే వచ్చిందనమాట. సో ఓన్లీ మన భారతదేశంలో వచ్చిన కలెక్షన్ ఏదైతే ఉందో 339.27 లక్షలు అనమాట. అంటే 339,27 అనమాట. సో విదేశీ పరంగా అంటే ఓవర్సీస్ పరంగా 4-5 రోజుల్లో వచ్చిన కలెక్షన్ ఏదైతే ఉందో 149.65 లక్షలు అనమాట. అంటే 149,65 అనమాట. కొన్ని ఏరియాల్లో ఇంకా వచ్చిందనమాట. 5వ రోజు భారీ కలెక్షన్తో ఈ యొక్క మూవీ అనేది దూసుకెళ్తుంది. నెంబర్ 1 ప్లేస్లో ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్ కన్నా నెంబర్ 1 ప్లేస్లో ఉంది. ఊచకోత కోస్తుందని చెప్పి సో కొన్ని వెబ్సైట్లే చెప్తుంది, గూగులే చెప్తుంది, చాట్ జీపీటీయే చెప్తుంది ఉస్తాద్ భగత్ సింగ్ని వెనక నెట్టేసిందని. సో అదనమాట. ఇక చూసుకున్నట్లయితే రాజమౌళి గారి ట్వీట్ చెప్పేశాను, ఉస్తాద్ భగత్ సింగ్ చెప్పేశాను, దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్ గురించి కూడా చెప్పేశాను అనమాట పూర్తి డీటెయిల్స్. సో వీడియో లెంత్ అనేది ఇప్పటికే ఎక్కువైపోయింది అనమాట. సో ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వస్తున్నారండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఓకేనా. కింద ఉంటుంది బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అనమాట. ఓకేనా. బాయ్.